నందమూరి నటసింహం బాలకృష్ణ మరోసారి డబుల్ ట్రీట్ కు రెడీ అవుతున్నట్లు టాలీవుడ్ లో స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. తక్కువ గ్యాప్ లోనే 2 బడా సినిమాలతో అభిమానులను అలరించే ప్లాన్ జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం గోపీచంద్ మల్నేని దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీ షూటింగ్ స్టార్ట్ అవబోతుంది. మొదట ఈ సినిమాను 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ప్లాన్ మార్చి ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ చేసినట్లు టాక్. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లకు దసరా సీజన్ పర్ఫెక్ట్ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇక వీరి కాంబినేషన్ కు వీరసింహారెడ్డి తర్వాత భారీ క్రేజ్ ఉండటంతో కొత్త ప్రాజెక్టు పై అంచనాలు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. పవర్ఫుల్ డైలాగులు, మాస్ ఎలిమెంట్స్ తో బాలయ్య మార్కో ఎంటర్టైన్మెంట్ రెడీ అవుతుందనే వినికిడి. అదే సమయంలో బాలయ్య 2027 సంక్రాంతిని కూడా వదులుకోవడం లేదట. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమాను పొంగల్ రేస్లో దింపే ప్లాన్ జరుగుతుందని సమాచారం. నాగవంశీ నిర్మించనున్న ఈ ప్రాజెక్టు ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత సెట్స్ పైకి వెళ్లనుంది. మొత్తానికి ఈ దసరాకు ఒక బాలయ్య సినిమా, వచ్చే సంక్రాంతికి మరో సినిమా వస్తే నందమూరి ఫ్యాన్స్ కు డబుల్ పండుగ అఫీషియల్ అనౌన్స్మెంట్స్ రావాల్సి ఉంది. ఇప్పుడే బాక్సాఫీస్ వద్ద బాలయ్య డబుల్ మోతా ఫిక్స్ అన్న టాక్ గట్టిగానే వినిపిస్తుంది. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.